జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బాధపడకండి. ఆ శ్రావణి దుర్బుద్ధితో చేసిన దాన్ని మనం ఆలోచించి తిప్పుకుందాం. ఇస్తుంది అక్షర. చూసి ఏం చేయలేక కుళ్ళుకొని ఏడవండి. చూసావా అక్షర, కావాలనే చేస్తుంది. అది కాల్ చేస్తుంది. హాయ్ అక్షర్ గారు, ఆడపడుచు గారు యజమాని గారు చెప్పిన పనులు భక్తి శ్రద్ధలతో ఎలా చేస్తున్నారో చూసారా? అర్థం అవుతుంది నీ తీరు. కోపం రగిలిపోతుంది కదా. బట్ నువ్వు ఏం చేయలేదు. ఏమి ఛాలెంజ్ చేసావు? త్వరలో మీ ఆవిని పెద్ద బిజినెస్ మ్యాన్ని చేసేసి మీ ఆళ్ళ దగ్గరికి నేను వేయి అని పని కావాలని అడగడానికి వస్తానా? జరిగిందేంటి? ఏం జరిగింది? మీ ఆవిడతోనే నా దగ్గర పని అయింది. నా దగ్గర ఛాలెంజ్ ఇవ్వన్నా ఓడించేస్తా, వణికించేస్తా. స్టాప్. ఇది నీకు కొత్త కాదు, నీకు పాత కాదు. చెడ్డవాళ్ళు ఓ మెట్టు ముందెక్కుతారు, చివరికి చేరేది మాత్రం మీరు కాదు. అదే హిస్టరీ రిపీట్ అవుద్ది. నువ్వు చేసిన దానికి అనుభవిస్తావు. చెప్పిన ఛాలెంజ్ని నేను గెలవడం కూడా చేస్తాను. ఇప్పుడే జరిగినా అప్పుడు జరిగేది మాత్రం అదే నోట్ చేసుకో. ప్రతి ఆటలోనూ గెలుపు నీదే పోదక్షరా. ఈ పందెంలో నీకన్నా వేగంగా పరిగెత్తేది నేనే. నా వేగాన్ని అందుకోలేవ్, తట్టుకోలేవ్. ఒసే పిచ్చిదాన్నా, నువ్వెలాంటి దానివో చెప్పనా? తలలో పేనుకి నీకు పెద్ద తేడా ఉండదు. రెండు సేమ్ టు సేమ్. పెయిన్ ఎంత పరిగెత్తినా తలలోనే ఉంటుంది. పాపం దానికది అర్థం కాదు. నువ్వు అలాంటి బాపతే. ఎక్కడికో దాటుకుని వెళ్ళిపోతాను అనుకుంటున్నావు, కానీ అక్కడే ఉంటావు. ఆ రోజు వస్తుంది కదా, దువ్వేస్తా కింద పడతావు, అలాగే నలిపేస్తా పోతావు. అక్షరా, నన్ను రెచ్చగొట్టకు. నీ ఫ్యూచరే కదే నేను చెప్పింది. నా ఆడపడుచుని పెట్టిన ప్రతి ఇబ్బంది నీ ఖాతాలోకే జమయ్యి డబల్ అయి కూర్చుంటుంది. లేటుగా ఇస్తా, వెయిట్ చే. కౌంటర్ అవుతుందనుకుంటే ఎన్కౌంటర్ చేసేసిందేంటి? మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందిలే. నేనేంటో చూపిస్తా. మనం అంటే ఏంటో మరొకసారి చూపించాలక్షరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.